కలుగును గాక. ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే, మరి నా పేరు శ్యామల అండి. మా చెల్లాయి, మా చిన్నమ్మగారు అమ్మాయి, తన పేరు నాగమణి, కానీ అయ్యగారి ద్వారా మార్చబడి మరి అమ్మగా మరి తీర్చిదిద్దబడిన బిడ్డ. మరి నా సాక్ష్యం ఏంటంటే, ముందుగా దేవాతి దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా వందనాలు. గత 4వ తారీఖుని నాకు చాలా భయంకరమైన యాక్సిడెంట్ అయ్యిందండి. వాడపల్లి బంధువుల ఇంటికి వెళ్తున్నాను, స్కూటీ మీద వెళ్తుంటుండగా మరి ఇసుక లారీ గుద్దేసింది నన్ను. 4వ తారీఖుని ఇసుక లారీ గుద్దేస్తే నేను వెంటనే మరి ఎక్కడ పడ్డాను అనేది నిజంగా నాకు తెలీదు. వెంటనే మరి ఆ సమయంలో అటువైపే నేను రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్తుండగా మరి మా దైవజనరాలు మా పాస్టమ్ గారు, అంటే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మా చర్చిలో పాస్టమ్స్ మారుతూ ఉంటారు. సత్యవతమ్మ గారని, ప్రేమకుమార్ అయ్య గారని ఇద్దరు కలిసి కారులో అల్లంపురం వెళ్తున్నారంటండి పెద్ద పాప గారింటికి. వాళ్ళు అక్కడ ఆగడం జరిగింది యాక్సిడెంట్ అవ్వడంతో. అక్కడ వెంటనే అమ్మగారు వచ్చి, మా సంఘ బిడ్డ శ్యామల, అయ్యో తల్లి ఏంట్రా అనుకుని అమ్మగారు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. వెంటనే ఆ డ్రైవర్ చేత మా బంధువులందరికీ ఫోన్లు చేపించి, అంబులెన్స్కి ఫోన్ చేపించి నన్ను కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇమీడియట్లీ ఇవన్నీ రాజమండ్రి తీసుకెళ్ళాలంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వామిటింగ్స్ అంటే 6 వాంతులు అయిపోయాయి నాకు, 1 by 1 అవుతూ ఉన్నాయి. తలకి చాలా భయంకరమైన బొప్పు. ఎంత గాయం అంటే నిజంగా తల గాయానికి మెదడుకి మధ్యలో చిన్న టిష్యూ పేపర్ అంత గ్యాప్లో ఉందంటండి గాయం. అలా తగలకుండా దేవుడు కాచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క రక్తబొట్టు కూడా కింద పడినవ్వలేదు. మరి తలకిని అర్జెంటుగా ఆవిడకి MRI స్కాన్ చేయాలి, వామిటింగ్స్ అవుతున్నాయని అక్కడి నుంచి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ ట్రీట్మెంట్ జరగడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్లో నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ అంటే ఎవరు చూడరంటండి, పట్టించుకోరట. నన్ను తీసుకుని వెళ్ళగానే మా అల్లుడు గారు, మా మరదల గారు కూడా నన్ను దగ్గరుండి మరి చాలా ప్రేమగా తీసుకుని వెళ్ళడం జరిగింది అంబులెన్స్లో. ఇమ్మీడియట్లీ 12 మంది డాక్టర్లు 1 by 1, నేను గుండె డాక్టర్ని, నేను బుర్ర డాక్టర్ని, నేను దుమ్ములు డాక్టర్ని అని చెప్పి రకరకాల డాక్టర్స్ రావటం, ట్రీట్మెంట్ చేయటం. 24 గంటల్లో అసలు ఎవరికి ఏమీ తగలలేదు, ఒక్క దుమ్ము కూడా ఎరగలేదు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వలేదు, ఒక్క రక్తపు చుక్క కూడా పడలేదు. దేవుడు చేసిన మేలు మహిమ. లారీ గుద్దడం ఏంటి, మనిషిలా ఉండడం ఏంటి, వీళ్ళు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అని డాక్టర్స్ అందరూ కూడా సాక్ష్యం ఇచ్చేలాగా దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక విషయం ఏంటంటే, నేను 31 నైట్ వాగ్దానం తీసుకున్నాను. అంటే ఆ రోజు నైట్ నాకు విరోచనాలు, కడుపు నొప్పి వల్ల నేను వెళ్ళలేకపోయాను. మరునాడు 1వ తారీఖు నేను కూడా వెళ్ళలేదు. పాప నా కోసం, నీవు రాత్రి ఆగిపోయావు తల్లి, తొలి రోజున వెళ్ళమంటే అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి చేతుల మీదుగా వాగ్దానం తీసిందండి. ఆ వాగ్దానం ఏమిటంటే, దేవా నీ ప్రాణమును నేను కాపాడేదను అని వాగ్దానం ఇచ్చారండి దేవుడు. వాగ్దానం మీకు తెలుసు, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి. 121వ అధ్యాయము 7వ వచనమండి. నీ ప్రాణమును ఆయన కాపాడును అని వాగ్దానం ఇచ్చారు దేవుడు. ఆ వాగ్దానం ప్రకారమే నన్ను దేవుడు కాపాడారు. ఇంకొక చిన్న గొప్ప సాక్ష్యం ఏమిటంటే, ఈ ఆలయం మన ఆలయం, యెహోవా అగ్ని ప్రార్థనా మందిర ఆలయం చెల్లయ్య ద్వారా నేను ఇక్కడికి రావటం, మరి దేవుని పరిచర్యలో అయ్యగారి వాక్యంలో నేను బలపడటం. మరి 4వ తారీఖు నేను ఈ క్యాలెండర్ నాకు చెల్లయ్య ద్వారా అందినప్పుడు ఈ క్యాలెండర్ చదువుకుని నేను వెళ్ళానండి. ఈ క్యాలెండర్లో, నీ దేవుడైన యెహోవా నీకు చెప్పుచున్నట్లు నిన్ను ఆశీర్వదించును అని 4వ తారీఖుని దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడారు. మరి యెహోవా నాకు ఇచ్చిన మాట చొప్పున నన్ను ఆయన ఆశీర్వదించును, కాచును అని వచ్చింది. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన 31వ తారీఖు వాగ్దానాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడి రక్షించి, మరి 4వ తారీఖుని జరిగిందంటే, మరి 4వ తారీఖున యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే ఒక చెల్లాయికి తెలియటం, ఒక వెంటనే 2-3 రోజున 3వ రోజున దైవజనులు అయ్యగారు మన ఇంటికి వచ్చి నన్ను ముట్టి ప్రార్థన చేసి తైలాభిషేకం చేసి
నీకేమీ లేదు తల్లి, నీ వెనక దేవుడున్నాడు, నిన్ను దేవుడు నడిపిస్తాడు, ఆయనకి ఏదో ప్రణాళిక ఉంది నీ పక్షాన నెరవేర్చుకుంటానికి నిన్ను నిలబెట్టాడని అయ్యగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అన్నారు, వారం తిరగకుండా నువ్వు వస్తావు తల్లి, నేను సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటారని అయ్యగారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ఈ ఆలయానికి ఓపిక చేసుకుని వచ్చానంటే అది చెల్లాయి ప్రాబల్యం, దేవునిచ్చిన బలము, అయ్యగారు ఇచ్చిన ప్రేమ. ఒక సహోదరిగా నన్ను ఎంతో ప్రేమించి వాక్యం ద్వారా నన్ను బలపరిచి ఈ ప్రార్థన మందిర వాక్యం ద్వారా, అయ్యగారి ప్రార్థన ద్వారా నేను ఈరోజు సంపూర్ణ స్వస్థతను పొంది బలంగా నడుచుకుని ఈ మందిరానికి ఎంత దూరం వచ్చాను రాజమండ్రి నుంచి. ఈ సాక్ష్యం దేవుడి పాదాల దగ్గర పెడుతున్నానండి. అందరికీ వందనాలు. నేను గొప్పదాన్ని చెప్పట్లేదు. దేవుని పక్షాన మనం నిలబడితే ఆయన మన పక్షాన నిలబడతారని నేను వచ్చినప్పుడు అయ్యగారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం నా మనసులో మదిలో నిలబడిపోయింది. నేను ఎప్పుడు దేవుని పట్ల భయభక్తులతోనే ఉన్నాను, నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. అన్నిటికీ మించి మన పాస్టర్ గారు చేసే పరిచర్య అంటే చాలా ఇష్టం. మరణ శైల మీద చనిపోతున్న నా చెల్లయిని ఈ ఆలయ మందిరం ద్వారా దేవుడు కాపాడారు. రెండవ ప్రాణముగా నన్ను కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. మరి ఈ కన్నీటి సాక్ష్యం అనేక మందికి మహిమకరంగా జరగాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని, ఆయన పక్షముగా నేను ఒక చిన్న సాక్షిగా నడవబడాలని, ఇంకా ఈ సంఘ అభివృద్ధి ఆశీర్వాదం దేవుడు ఇంకా ముందుకు నడిపించాలని అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు పాదాల దగ్గర పెడుతున్నానండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ యొక్క ఫోటో చూసి నేనే చలించిపోయానండి. యాక్సిడెంట్ పడిన పరిస్థితి నేను చూశాను. బండి నాకు తెలిసి ఎవరు పాత సామాన్లు వేసుకెళ్తారు కదా, చూసారు ఎప్పుడన్నా? వాడు కూడా వద్దంటాడు. అర్థమవుతుందండి? ఎందుకు పనికిరాని పాతదాన్ని కింద మీద పడి పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ బండిని కూడా ఏమంటాడు తెలుసా? ఎందుకు వస్తుంది ఇది, తోకానికి కూడా రాదని చెప్పి వదిలి వేసి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. ఆ బండి తునాతునకలు అయిపోయింది. ఎంత తునాతునకలు అయిపోతే కనీసం పాత ఇనప కొట్టు సామానులు అమ్మేవాడు, కొనుక్కునేవాడు కూడా కొనుక్కోని అన్నాడంటే, కొనుక్కోడు అంటున్నాడంటే మనిషిని కాపాడటానికి దేవుడి హస్తం అంత తోడుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఒక్క మాట దేవుడు ఇచ్చాడంటే ప్రాణమన్నా పోవాలి తప్ప ఆ మాట వెనక్కిది తీసుకోడు. అంత గొప్ప దేవుడు. తల్లిగారి పట్ల ఎంతో మేలు చేశాడు. నేను గత వారంలో అనుకుంటా, గత వారంలో వారింటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేపాటికి మంచాన పడి ఉంది. ప్రభు మాటను బట్టి వెళ్ళి ప్రార్థించాం. మరలా సజీవ రెక్కల చోట్ల బిడ్డను తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. అయితే ఈ ఘనమైన కార్యాలన్నీ చేస్తుంది దేవుడే తప్ప మనుషులు ఎవరు కాదు. ఏ పాస్టర్ గారికి కానీ, ఏ సంఘానికి కానీ, ఏ డినామినేషన్కి కానీ దేవుడు మహిమ చెల్లకూడదు, చెల్లకుండును గాక. కృపతో నింపితివి, నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరి